ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదువుకోబోయే టాపిక్ పేరు యాసిడ్ బేస్ ఫిజియాలజీ. యాసిడ్ బేస్ ఫిజియాలజీ నార్మల్గా ఫస్ట్ నార్మల్ వాల్యూస్ తెలిస్తే ఈజీగా ఉంటుంది. pH అనేది 7.35 టు ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాల్యూస్ PCO2 PCO2 ఎట్లా ఉంటుందంటే 36 to 44 mmHg ఉంటుంది. నెక్స్ట్ సీరం బైకార్బోనేట్ వాల్యూస్ నార్మల్గా 20 to 28 ఉంటుంది. నెక్స్ట్ యానియాన్ గ్యాప్ ఫార్ములా ఏంటిది? ఓకే, నాన్ పాజిటివ్ మైనస్ నాన్ నెగిటివ్. ఓకే, ఈ వాల్యూ అనేది మనకి యానియాన్ గ్యాప్. ఇవి సీరం వాల్యూస్. దీంట్లో మనకి నార్మల్ వాల్యూస్ 8 నుంచి 12 మధ్యలో ఉంటాయి. యానియాన్ గ్యాప్ ఇస్ నార్మల్ అని చెప్పేసి అంటారు. సో 7.35 to 45, కార్బన్ డైఆక్సైడ్ వాల్యూస్ 36 to 44, బైకార్బోనేట్ వాల్యూస్ 20 to 28, అండ్ యానియాన్ గ్యాప్ వాల్యూ 8 to 12 అనేది ఉంటే నార్మల్. సో నార్మల్గా ఇంకోటి హెండర్సన్ హెసెల్బ్యాక్ ఈక్వేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. 6.1 ప్లస్ లాగ్ ఆఫ్ బైకార్బోనేట్ concentration divided by 0.03 into PCO2. Okay, so this is a Henderson-Hasselbalch equation. Now coming to normally metabolic and respiratory features. మెటబాలిక్ అంటే మనం ఫస్ట్ pH చూస్తాం, అండ్ రెస్పిరేటరీ అన్నా కానీ ఫస్ట్ pH చూస్తాం. దీని తర్వాత బైకార్బోనేట్ వాల్యూస్ చూస్తాం, ఇక్కడ CO2 వాల్యూస్ చూస్తాం రెస్పిరేటరీ దాంట్లో. సో మెటబాలిక్ pH బైకార్బోనేట్ వాల్యూస్ చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ మెటబాలిక్ అసిడోసిస్, ఓకే, ఆర్ మెటబాలిక్ ఆల్కలోసిస్. ఇక్కడ మనకి రెస్పిరేటరీ అసిడోసిస్ ఆర్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అని చెప్పేసి వస్తుంది. ఇఫ్ రెస్పిరేటరీ అసిడోసిస్ అయితే ఇట్ ఈస్ compensated by metabolic features are compensated by respiratory mechanism. Okay, metabolic mechanisms are compensated by respiratory mechanism. అండ్ మెటబాలిక్ అసిడోసిస్కి సెపరేట్గా ఒక ఫార్ములా ఉంటుంది. మెటబాలిక్ అసిడోసిస్ కంపన్సేషన్ బై రెస్పిరేటరీ మెకానిజం ఈజ్ బై వింటర్స్ ఫార్ములా. ఓకే, వింటర్స్ ఫార్ములా. And this Winter formula is only applicable for metabolic acidosis, and it is not applicable for metabolic alkalosis. And metabolic acidosis and metabolic alkalosis and any metabolic phenomena is compensated by respiratory mechanism. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వింటర్స్ ఫార్ములా ఏంది? PCO2 is equal to 1.5 into bicarbonate concentration plus 8 plus or minus 2. ఓకే, ఇది మనకు వచ్చేది ప్రిడిక్టెడ్ వాల్యూ ఆర్ మనం ఎక్స్పెరిమెంటల్ ప్రిడిక్టెడ్ వాల్యూ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిడిక్టెడ్ వాల్యూ. మనకి నార్మల్గా వాళ్ళు క్వశ్చన్లో ఇస్తారు, ఇఫ్ బైకార్బోనేట్ వాల్యూ ఆఫ్ ద పేషెంట్ ఈస్ 10 అండ్ వాడికి అసిడోసిస్ ఉందని చెప్పేసి ఇస్తారు. బైకార్బోనేట్ వాల్యూస్ లాస్ అయింది కాబట్టి మెటబాలిక్ అసిడోసిస్ అని చెప్పేసి అంటాం. అయితే ఇది మెజర్డ్ వాల్యూ. ఓకే, దిస్ ఇస్ మెజర్డ్ వాల్యూ. ఇప్పుడు మనం ప్రిడిక్టెడ్ వాల్యూ ఎంత రావాలి? 1.5 into 10 plus 8 plus or minus 2 అంటే ఎంత రావాలి? 15 plus 8 plus or minus 2 అంటే 21 to 25 మధ్యలో ఉండాలి. బట్ వాళ్ళ క్వశ్చన్లో అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవేళ 29 అని ఇచ్చింది అనుకోండి. ఇఫ్ మెజర్డ్ CO2 PaCO2 ఇన్ ద క్వశ్చన్ అనేది 29 వచ్చింది, మనం మెజర్ చేస్తే 25 వచ్చింది. దీంట్లో మనకి ఏంటిదంటే ఎక్స్పెరిమెంటల్ ఆర్ మెజర్డ్ PCO2 అంటే క్వశ్చన్లో ఇచ్చింది ఈజ్ గ్రేటర్ దాన్ ప్రిడిక్టెడ్ CO2 అంటే మన ఫార్ములా వింటర్స్ ఫార్ములా అప్లై చేయడం వల్ల వచ్చిన PCO2 వాల్యూ కంటే ఎక్కువ ఉందంటే దెన్ రెస్పిరేటరీ అసిడోసిస్లోకి వెళ్ళిపోతుందని అర్థం. ఓకే, రెస్పిరేటరీ అసిడోసిస్లోకి వెళ్ళిపోతుందని అర్థం. అంటే పేషెంట్ ఈస్ హైపోవెంటిలేటింగ్ అని అర్థం. అంటే నాట్ బ్రీతింగ్ వెల్. పేషెంట్ ఈస్ నాట్ బ్రీతింగ్ వెల్ అంటే increase CO2 in his body. So patient is hypoventilating, patient is not breathing, and patient is having increased carbon dioxide in his body. So ఇక్కడ రెస్పిరేటరీ కంపన్సేషన్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్. ఆర్ ఇఫ్ ప్రిడిక్టెడ్ CO2 values are greater than experimental or measured PCO2 values. దీనికి ఏంటిది? దిస్ ఈస్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అని చెప్పేసి అంటారు. కంపన్సేటెడ్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్, బట్
విత్ ఫాస్ట్ అంటే ఇన్అప్రోప్రియేట్, ఇది కూడా ఇన్అప్రోప్రియేట్, దీస్ బోత్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ వాల్యూస్. అంటే ఇప్పుడు పేషెంట్ ఈస్ ఫాస్ట్ బ్రీతింగ్, పేషెంట్ ఈస్ ఫాస్ట్ బ్రీతింగ్ ఇన్ పెయిన్ ఆర్ యాంగ్జైటీ. నొప్పి కానీ యాంగ్జైటీ కానీ వచ్చినప్పుడు పేషెంట్ ఫాస్ట్ బ్రీత్ చేస్తాడు. ఈ ఫాస్ట్ బ్రీత్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి తక్కువ అయిపోతాయి బాడీలో. ఇట్ లీడ్స్ టు రెస్పిరేటరీ ఆల్కలోసిస్. ఇక్కడ ప్రిడిక్టెడ్ వాల్యూస్, అప్పుడు ప్రిడిక్టెడ్ వాల్యూస్ ఆర్ గ్రేటర్ దెన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్. ఓకే, సో నార్మల్లీ ఇప్పుడు మనం క్లాసిఫికేషన్కి వద్దాం. నార్మల్గా ఏబీజీ అనేది తీస్తారు, బ్లడ్ నుంచి ఏబీజీ అనేది తీస్తారు. ఏబీజీ అనేది తీసిన తర్వాత మనం పీహెచ్ అనేది మెజర్ చేస్తారు. పీహెచ్ అనేది 7.35 నుంచి 7.45 మధ్యలో ఉంటే ఇట్ ఈస్ నార్మల్. బట్ ఇఫ్ ఒకవేళ లెస్ దెన్ 7.35 వస్తే ఇట్ ఈస్ అసిడోసిస్, మోర్ దెన్ 7.45 వస్తే దిస్ ఇస్ ఆల్కలోసిస్. ఓకే, ఇది అసిడోసిస్, ఇది ఆల్కలోసిస్. నో, అసిడోసిస్ దాంట్లో ఫస్ట్ మనం CO2 లెవెల్స్ ఇస్తాం అండ్ బైకార్బోనేట్ లెవెల్స్ ఇస్తాం. ఆల్కలోసిస్లో కూడా బైకార్బోనేట్ లెవెల్స్ ఇస్తాం, CO2 లెవెల్స్ ఇస్తాం. ఇప్పుడు CO2 వాల్యూ ఈస్ మోర్ దెన్ 44, నార్మల్ ఎంత 36 to 44 కదా, if more than 44, or bicarbonate value is less than 20. Okay, or bicarbonate value more than 28, or carbon dioxide levels less than 36. Okay, carbon dioxide value more than 44 and pH value is less than 7.35 అంటే this is respiratory acidosis. ఒకవేళ బైకార్బోనేట్ వాల్యూ లెస్ దాన్ 20 ఉండి pH వాల్యూ 7.35 ఉంటే మెటబాలిక్ అసిడోసిస్. దిస్ ఇస్ బైకార్బోనేట్ వాల్యూ మోర్ దాన్ 28 ఉంటే దిస్ ఇస్ మెటబాలిక్ ఆల్కలోసిస్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ లెస్ దాన్ 36 అండ్ ఇట్ ఈస్ pH అనేది మోర్ ఉంటే దిస్ ఈస్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్. ఓకే, నో, మెటబాలిక్ అసిడోసిస్ బేస్డ్ ఆన్ ద anion గ్యాప్, బేస్డ్ ఆన్ anion గ్యాప్ అనేది 2 టైప్స్ లెక్క డివైడ్ చేసి ఉంటుంది. దిస్ ఈస్ హై anion గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ అండ్ నార్మల్ anionic గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, నగ్మా అండ్ హగ్మా. ఓకే, హై anion గ్యాప్, హై వాళ్ళు ఎట్లుంటారు, గోల్డ్ మార్క్. ఓకే, నార్మల్ వాళ్ళు ఎట్లుంటారు, గట్టిగా ఉంటారు, హార్డ్ డాష్. ఓకే, దీస్ ఆర్ ద నిమోనిక్స్. నౌ ఇప్పుడు రెస్పిరేటరీ మెటబాలిక్ ఆల్కలోసిస్ ఉంది. ఈ మెటబాలిక్ ఆల్కలోసిస్ దీన్ని యూరిన్, ఓకే, యూరిన్ క్లోరైడ్ లెవెల్స్ బట్టి 2 టైప్స్ లెక్క డివైడ్ చేస్తారు, సెలీన్ రెస్పాన్సివ్ అండ్ సెలీన్ రెసిస్టెంట్. ఓకే, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ anion గ్యాప్, ఇట్ ఇస్ డివైడెడ్ ఇంటూ హై anion గ్యాప్ అండ్ నార్మల్ anion గ్యాప్. ఇక్కడ బేస్డ్ ఆన్ యూరిన్ క్లోరిన్ ఇట్ ఇస్ డివైడెడ్ ఇంటూ సెలీన్ రెసిస్టెంట్ అండ్ సెలీన్ సెన్సిటివ్. ఓకే, నౌ కమింగ్ టు ఫస్ట్ వన్, మెటబాలిక్ అసిడోసిస్. మెటబాలిక్ అసిడోసిస్ అంటే నార్మల్గా మనం ఏబీజీ తీస్తాం. ఏబీజీ తీసినప్పుడు pH అనేది మనకి 7.35 to 7.45 ఉండాలి, ఫిట్ లెస్ దెన్ 7.35. అండ్ నెక్స్ట్ బైకార్బోనేట్ వాల్యూ తీస్తారు. నార్మల్గా ఇటు ఉండాల్సింది 20 to 28 ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 20 ఉన్నదంటే ఇట్ ఈస్ మెటబాలిక్ అసిడోసిస్. దాని తర్వాత anion గ్యాప్ చూడాలి. anion గ్యాప్ చూసినప్పుడు అది నార్మల్ anion గ్యాప్ ఉండొచ్చు, అంటే 8 to 12 మధ్యలో ఉండొచ్చు, ఆర్ హై anion గ్యాప్ ఉండొచ్చు, మోర్ దెన్ 12 ఉండొచ్చు. ఓకే, నార్మల్ anion గ్రూప్ ఉంటే నార్మల్ పీపుల్ హార్డ్ ఉంటారు అండ్ హై పీపుల్ గోల్డ్ ఉంటారు, GOLDMARK, గోల్డ్ మార్క్. అండ్ నార్మల్ పీపుల్ ఆర్ హార్డ్ ఉంటారు, హార్డ్ డాష్, HARDASS. ఓకే, సో దిస్ ఇస్ ద నిమోనిక్ ఫర్ రిమెంబరింగ్ ద causes of high anion gap metabolic acidosis and normal anion gap metabolic acidosis. First we will come with a normal anion gap metabolic acidosis. Normal anion gap metabolic acidosis ఏంటిదంటే హైపర్ క్లోరీమియా ఆర్ టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్, అంటే హైపర్ అలిమెంటేషన్. నెక్స్ట్ ఏ ఫర్ అడిసన్స్ డిసీజ్, మనం దీన్ని ఒక్కొక్క దాన్ని ఎందుకు అని చూద్దాం. అడిసన్స్ డిసీజ్, ఆర్ ఫర్ ఆర్టీఏ, డి ఫర్ డయేరియా. ఓకే, ఏ ఫర్ అసిటజోలమైడ్ అండ్ ఎస్ ఫర్ స్పైరోనోలాక్టోన్ అండ్ ఎస్ ఫర్ సెలైన్ ఇన్ఫ్యూజన్. ఓకే, సెలైన్ ఇన్ఫ్యూజన్. నెక్స్ట్ గోల్డ్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి జీ ఫర్ గ్లైకాల్స్. ఓకే, అంటే ఇథిలిన్ గ్లైకాల్, ప్రొపైలిన్ గ్లైకాల్ ఇవి వస్తుంది. అండ్ ఎం ఫర్ మిథనాల్ అండ్ ఇథనాల్ ఆర్ ఆల్కహాల్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. అండ్ నో, ఈ దీంట్లో అంటే గోల్డ్ మార్క్ దాంట్లో అన్ని డ్రగ్స్ ఉంటాయి. సో ఆక్సిప్రోలిన్ విచ్ ఈస్ డ్యూ టు క్రోనిక్ అసిటమినోఫెన్ యూస్. క్రోనిక్ అసిటమినోఫెన్ అంటే PCM, పారాసిటమాల్ యూస్, క్రోనిక్ పారాసిటమాల్ యూస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఎల్ అండ్ డి లాక్టేట్. ఓకే,
అంటే ఇవి ఆల్రెడీ మెటబాలిక్ యాసిడ్స్, లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువైనప్పుడు. నెక్స్ట్ ఏ ఫర్, ఇక్కడ కూడా ఆస్పిరిన్, దిస్ ఇస్ ఆస్పిరిన్, ఇక్కడ క్రోనిక్ వచ్చింది కదా, సో ఇట్ ఈస్ ఆల్సో లేట్. ఓకే. అండ్ ఆర్ ఫర్ రీనల్ ఫెయిల్యూర్, ఇక్కడ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ టైప్ 1 అండ్ టైప్ 2, ఇక్కడ రీనల్ ఫెయిల్యూర్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ కే ఫర్ కీటోన్స్, ketone bodies are seen in starvation, okay, diabetic ketoacidosis, or it may be related to alcohol. Okay, so why నార్మల్ anion గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ దాంట్లో మనం HARDASS అని అనుకున్నాం. హెచ్ ఫర్ హైపర్ క్లోరేమియా అంటే ఇంక్రీజ్ సిఎల్ ఆర్ ఇంక్రీజ్ హెచ్సిఎల్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే మనం టోటల్ పెరెంటల్ న్యూట్రిషన్లో దాంట్లో ఉన్న అమైనో యాసిడ్స్ మోస్ట్లీ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ హైడ్రోక్లోరైడ్. అది తీసుకున్నప్పుడు మనకి అంటే టోటల్ పెరెంటల్ న్యూట్రిషన్ తీసుకోవడం అంటే ఇట్ ఈస్ హైపర్ అలిమెంటేషన్ అంటారు. హైపర్ అలిమెంటేషన్ సచ్ యాస్ టోటల్ పెరెంటల్ న్యూట్రిషన్, దిస్ లీడ్స్ టు హైపర్ క్లోరేమియా, క్లోరైడ్ వాల్యూస్ పెరుగుతుంది కాబట్టి అనేమియా అవుతుంది. నెక్స్ట్ ఏ ఫర్ అడిసన్స్ డిసీజ్. అడిసన్స్ డిసీజ్ అంటే మనకి క్రోనిక్ ప్రైమరీ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ, అంటే డిక్రీజ్ ఆల్డోస్టిరాన్ ఉంటుంది. ఆల్డోస్టిరాన్ తక్కువైతే నార్మల్ ఆల్డోస్టిరాన్ ఫంక్షన్ ఏంది, ఇట్ ఇంక్రీజెస్ సోడియం అండ్ ఇట్ డిక్రీజెస్ పొటాషియం అండ్ డిక్రీజెస్ H+, దేర్ బై కాజింగ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. ఇప్పుడు ఆల్డోస్టిరాన్ లేదు కాబట్టి H+ ఎక్స్క్రిషన్ అనేది తక్కువైతుంది, దిస్ లీడ్స్ టు మెటబాలిక్ అసిడోసిస్. నెక్స్ట్ ఆర్ ఫర్ ఆర్టీఏ. ఆర్టీఏ అంటే టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. టైప్ 1 రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ ఇస్ డ్యూ టు మనకి H+ సెక్రేషన్ తక్కువైపోవడం వల్ల లాస్ డిక్రీస్ H+ సెక్రేషన్. అండ్ టైప్ 2 రెస్పిరేటరీ అసిడోసిస్ టు పీసీటీ దగ్గర బైకార్బోనేట్ రీఅబ్సార్ప్షన్ అనేది సరిగ్గా కాదు, సో బైకార్బోనేట్ లాస్ అవుతుంది, సో డిక్రీస్ బైకార్బోనేట్, ఇక్కడ ఇంక్రీస్ H+. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మెటబాలిక్ అసిడోసిస్. నెక్స్ట్ ఇక్కడ డయేరియా. డయేరియా అయినప్పుడు మనకి బాడీలోని బైకార్బోనేట్ కూడా లాస్ అయిపోతుంది. ఏ ఫర్ అసిటజోలమైడ్ అంటే మనకి పీసీటీ దగ్గర దేర్ ఇస్ నో డిక్రీజ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద బైకార్బోనేట్, సో బైకార్బోనేట్ లాస్ అవుతుంది, ఆల్కలైన్ యూరిన్ అవుతుంది, సో దిస్ లీడ్స్ టు మెటబాలిక్ అసిడోసిస్. నెక్స్ట్ ఎస్ ఫర్ స్పైరోనోలాక్టోన్ ఏం చేస్తుంది, మినరలోకార్టికల్ రిసెప్టర్ ఎట్ ద ప్రిన్సిపల్ సెల్స్ అండ్ ఆల్ఫా ఇంటర్కలెటెడ్ సెల్స్ దగ్గర ఇన్హిబిట్ చేస్తుంది, దేర్ బై మనకి నార్మల్గా H+ సెక్రేషన్ అవ్వాల్సింది ఇన్హిబిట్ చేస్తుంది. స్పైరోనోలాక్టోన్ ఇన్హిబిట్స్ H+ సెక్రేషన్, సో ఏమవుతుంది H+ లెవెల్స్ అనేది పెరుగుతాయి, దీస్ లీడ్ టు మెటబాలిక్ ఆల్కలోసిస్. నెక్స్ట్ లాస్ట్ ఇస్ ఫర్ సెలైన్ ఇన్ఫ్యూజన్. సెలైన్ ఇన్ఫ్యూజన్ వల్ల ఇట్ కాజెస్ హైపర్ క్లోరేమియా, దాంట్లో క్లోరైడ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్ కాజెస్ హైపర్ క్లోరేమియా. సో saline infusion and hyperchloremia both are same and TPN. So hyperchloremia with hyperalimentation, Addison's disease, RTA, renal tubular acidosis, diarrhea, acetazolamide, spironolactone and saline. These are the causes of normal anionic gap metabolic acidosis. Anionic gap 8 నుంచి 12 మధ్యలో ఉంటుంది. pH is less than 3.5, less than 7.35 and bicarbonate values is less than 20. So this is about normal anionic gap metabolic acidosis. నెక్స్ట్ హై anionic gap metabolic acidosis, ఇక్కడికి వచ్చేసరికి గోల్డ్ మార్క్. Okay, K for ketones in alcohol, starvation, and diabetic mellitus, and R for renal failure. Okay, renal failure. A for aspirin overuse. Okay, late presentation of aspirin overuse. Next M for methanol and ethanol or alcohol. Next D for L for D and L lactate, and L for oxyprolin due to increased or chronic acetaminophen use. Acetaminophen అంటే PCM, పారాసిటమాల్. నెక్స్ట్ G ఫర్ గ్లైకాల్స్. గ్లైకాల్స్ వచ్చేసరికి మనకి ఇథిలిన్ గ్లైకాల్ ఉంటుంది, ప్రొపైలిన్ గ్లైకాల్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇవన్నీ మనకి మెటబాలిక్ యాసిడ్స్ని పెంచుతుంది కాబట్టి దిస్ లీడ్ టు అయానిక్ గ్యాప్ మెటబాలిక్ యాసిడోసిస్. ఇక్కడ అయానిక్ గ్యాప్ మోర్ దెన్ 12 ఉంటుంది అండ్ pH is less than 7.35 ఉంటుంది అండ్ బైకార్బోనేట్ వాల్యూస్ లెస్ దాన్ 20 ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాజ్ ఆఫ్ అయానిక్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్. నో నార్మల్లీ మెటబాలిక్ అసిడోసిస్ అనేది దీని కంపన్సేషన్. నార్మల్లీ మెటబాలిక్ డిసార్డర్స్ ఆర్ కంపన్సేటెడ్ బై రెస్పిరేటరీ మెకానిజం అండ్ మెటబాలిక్ అసిడోసిస్ ఇక్కడ ఇట్ ఇస్ కంపన్సేటెడ్ బై రెస్పిరేటరీ మెకానిజం. ఓకే, హౌ హైపర్ వెంటిలేషన్ వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది లాస్ అయిపోతుంది, ఇంక్రీస్ కార్బన్ డైఆక్సైడ్ లాస్, దేర్ బై డిక్రీస్ PCO2 and decrease H+, leading to respiratory compensation, immediate respiratory compensation. Hyperventilation అవుతుంది, increase CO2 loss, so decrease PCO2 levels and decrease H+ levels. Okay, and Winter's formula that is PaCO2 is equal to 1.5 into bicarbonate concentration
+8 ±2. ఇది మన ప్రిడిక్టెడ్ వాల్యూ. దిస్ ఈజ్ అ ప్రిడిక్టెడ్ వాల్యూ. మనకి వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఆఫ్ బైకార్బోనేట్ అనేది క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఆఫ్ PCO2. క్వశ్చన్లో మనకి PCO2 వాల్యూ ఇస్తారు. దిస్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ మెజర్డ్ వాల్యూ. ఇఫ్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ మెజర్డ్ వాల్యూ ఈస్ మోర్ దాన్ predicted value, then it leads to respiratory acidosis. If experimental value or measured value is less than a predicted value, it leads to respiratory alkalosis. Okay, రెస్పిరేటరీ అసిడోసిస్ ఎందుకైతుందంటే మనకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూనే ఎక్కువ ఉంది, అంటే మెజర్డ్ వాల్యూనే ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు పేషెంట్ ప్రజెంట్ వాడికి PCO2 ఎక్కువ ఉంది. దట్ మీన్స్ హీ ఈస్ హైపోవెంటిలేటింగ్. ఓకే, ఇట్ మీన్స్ హీ ఈస్ హైపోవెంటిలేటింగ్ అంటే CO2 అనేది వాడి బాడీలో ఎక్కువ ఉంటుందంటే పేషెంట్ ఈస్ హైపోవెంటిలేటింగ్. అండ్ మన మెజర్డ్ అంటే మన ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఈస్ లెస్ దాన్ ద ప్రిడిక్టెడ్ వాల్యూ. అంటే పేషెంట్ దాంట్లో CO2 అనేది చాలా తక్కువ ఉంది. దట్ ఈస్ మీన్ బై హీ ఈస్ హైపర్ వెంటిలేటింగ్. హైపర్ వెంటిలేటింగ్ అంటే CO2 అనేది చాలా తక్కువ ఉంటుంది ఇన్ హిస్ బాడీ. ఇక్కడ రెస్పిరేటరీ అసిడోసిస్ ఇస్ డ్యూ టు హైపోవెంటిలేషన్ అండ్ ఇంక్రీస్ CO2 ఇన్ ద బాడీ. ఇక్కడ రెస్పిరేటరీ ఆల్కలోసిస్ ఇస్ డ్యూ టు హైపర్ వెంటిలేషన్ అండ్ decrease CO2 in the body. So this is about Winter's formula and metabolic acidosis. Now coming to respiratory acidosis. Respiratory acidosis. Respiratory acidosis అంటే ఇక్కడ మనకి హైపోవెంటిలేషన్ వల్ల. ఓకే, హైపోవెంటిలేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ CO2 పేరప్ అయిపోతుంది. సో pH is more than pH is less than pH is less than 7.35 and CO2 concentrations అనేది PaCO2 concentration is more than 44 mm. నార్మల్లీ 33 to 44 ఉండాలి, ఇక్కడ మోర్ దెన్ 44 అయింది. అండ్ pH వాల్యూ ఇస్ లెస్ దెన్ 7.35. ఓకే, వాట్ ఆర్ ద కాజెస్ వచ్చేసరికి అక్యూట్ లంగ్ డిసీజ్, క్రోనిక్ లంగ్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ COPD అండ్ ఆస్తమా. COPDలో ఆస్తమా. నెక్స్ట్ ఫార్వర్డ్ బై ఎయిర్వే అబ్స్ట్రక్షన్. దీంట్లో మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది COPD అండ్ ఆస్తమా. దీంట్లో ఏమవుతుందంటే ఎయిర్ ట్రాపింగ్ అనేది జరుగుతుంది. ఆర్ వీక్ మస్కులేచర్, వీక్ రెస్పిరేటరీ మజిల్స్ ఎట్లుంటాయి, నార్మల్లీ పోలియో కానీ, గులెన్-బర్రే సిండ్రోమ్, సెడేషన్ ఇచ్చినా కానీ, పేషెంట్ ఆన్ జనరల్ అనెస్థెటిక్స్ ఉన్నా కానీ, పేషెంట్ ఆన్ బార్బిట్యురేట్స్ ఆర్ హిప్నోటిక్స్ ఆర్ ఓపియాయిడ్స్ ఆర్ జనరల్ అనెస్థీషియా, ఇవన్నిటి మీద ఉన్నప్పుడు పేషెంట్ ఈస్ unable to take respiration on by his own, thereby increase carbon dioxide buildup in his body leading to respiratory acidosis. రెస్పిరేటరీ అసిడోసిస్కి రీనల్ కంపన్సేషన్ ఉంటుంది. ఓకే, రీనల్ కాంపన్సేషన్. వాట్ ఈస్ ద రీనల్ కాంపన్సేషన్? రీనల్ కాంపన్సేషన్ ఏంటిదంటే ఇట్ ఇంక్రీజెస్ ద బైకార్బోనేట్ లాస్ అవుతుంది. ఇంక్రీజ్ బైకార్బోనేట్ రీఅబ్జార్ప్షన్. Increase bicarbonate reabsorption and decrease K+ loss. Okay, so increase bicarbonate reabsorption కాబట్టి thereby increasing plasma bicarbonate levels and decrease K+ loss కాబట్టి it leads to hyperkalemia. So respiratory acidosis is due to acute lung disease, chronic lung disease, COPD, asthma, airway obstruction or polio, GBS, sedation, barbiturates, hypnotics, opioids, ఇవన్నిటి వల్ల CO2 retention అనేది అయితే this causes hypoventilation and causes increased CO2 in the body and pH తక్కువైపోతే this causes respiratory acidosis and renal compensation అనేది జరుగుతుంది. ఇక్కడ with increased bicarbonate absorption in the renal system and increased plasma bicarbonate levels and decrease the H+ levels, that is hyperkalemia. Now coming to metabolic alkalosis. మెటబాలిక్ ఆల్కలోసిస్ అంటే మనకి ఆల్కలోసిస్ అంటే pH వాల్యూ మోర్ దెన్ 7.45 ఆర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7.45 ఉండాలి. అండ్ బైకార్బోనేట్ వాల్యూస్ అనేది ఇప్పుడు 20 నుంచి 28 ఉండాలి నార్మల్గా. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 28 ఇట్ ఈస్ మెటబాలిక్ ఆల్కలోసిస్. నౌ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఇఫ్ యూరిన్ క్లోరిన్ లెవెల్స్ బట్టి ఇఫ్ ఇట్ ఈస్ సలైన్ రెస్పాన్సివ్ ఆర్ సెలిన్ రెసిస్టెన్స్. సెలిన్ రెస్పాన్సివ్ అండ్ సెలిన్ రెసిస్టెంట్. దీని మీనింగ్ చూద్దాం. దీంట్లో వాల్ట్ ఉంటాయి, అంటే VALT. V stands for vomiting, A stands for antacids, L stands for loop diuretics and T stands for thiazide diuretics. ఇవి డ్యూ టు recent history of loop diuretics or thiazide diuretics use or vomiting or antacids use. నెక్స్ట్ saline resistance అనేది it is due to renal issues, అంటే
such as hyperaldosteronism and Bartter and Gentleman syndrome, Bartter and Gentleman syndrome, అంతేకాకుండా లూప్ అండ్ థైయాజైడ్ డైరెటిక్స్, క్రోనిక్ యూస్ ఆఫ్ లూప్ అండ్ థైయాజైడ్ డైరెటిక్స్. ఇక్కడ బాటర్ సిండ్రోమ్ అండ్ జిటిల్మెన్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ పర్మనెంట్ డైరెటిక్ యాక్షన్ లెక్క ఉంటుంది. బాటర్ సిండ్రోమ్ అంటే లూప్ డైరెటిక్స్ క్రోనిక్ యాక్షన్ లెక్క ఉంటుంది. జిటిల్మెన్ సిండ్రోమ్ అంటే థైయాజైడ్ డైరెటిక్స్ క్రోనిక్ యాక్షన్ లెక్క ఉంటుంది. సో ఓకే, నౌ వీ విల్ లెర్న్ వై దిస్ ఇస్. ఇప్పుడు సలైన్ రెస్పాన్సివ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. మెటబాలిక్ ఆల్కలోసిస్ అంటే pH more than 7.45 and bicarbonate values are less than bicarbonate values are more than 28. సలైన్ రెస్పాన్సివ్ ఏంటిదంటే దానికి ఎగ్జాంపుల్స్ VALT అని అనుకున్నాం. L ఫర్ లూప్ డైరెటిక్స్, T ఫర్ థయాజైడ్ డైరెటిక్స్, V ఫర్ వామిటింగ్ అండ్ A ఫర్ యాంటాసిడ్స్. వామిటింగ్ చేసుకున్నప్పుడు మనకి HCl అనేది లాస్ అయిపోతుంది. వామిటింగ్ చేసుకున్నప్పుడు యాసిడ్స్ అనేది లాస్ అయిపోతుంది. సో క్లోరైడ్ అనేది లాస్ అయిపోతుంది. ఇఫ్ సలైన్ ఇస్తే 0.9% NaCl అనేది ఇస్తే ఈ సలైన్ రెస్పాన్సివ్ అనేది అవుతుంది. డ్యూ టు ది సలైన్ రెస్పాన్సివ్ వీ కెన్ ప్రివెంట్ ద మెటబాలిక్ ఆల్కలోసిస్. నెక్స్ట్ లూప్ డైరెటిక్స్ అండ్ థయాజైడ్ డైరెటిక్స్. ఇవి ఏం చేస్తాయంటే సాల్ట్ వేస్టింగ్ చేస్తాయి. సాల్ట్ వేస్టింగ్ అంటే క్లోరైడ్ లాస్ అవుతుంది. క్లోరైడ్ లాస్ అవుతుంది. సో వీ కెన్ ప్రివెంట్ ఇట్ బై సలైన్ రెస్పాన్సివ్. ఓకే, నెక్స్ట్ సలైన్ రెసిస్టెన్స్. సలైన్ రెసిస్టెన్స్ వచ్చేసరికి సలైన్ రెసిస్టెంట్ సలైన్ రెసిస్టెంట్ వచ్చేసరికి దీంట్లో 4 ఉంటాయి. హైపర్ ఆల్డోస్టిరానిజం. హైపర్ ఆల్డోస్టిరానిజం ఏంటిదంటే ఇక్కడ ఇంక్రీజ్ H+ లాస్. ఓకే, ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? ఇంక్రీజ్ H+ లాస్, ఇంక్రీజ్ K+ లాస్ అండ్ ఇంక్రీజ్ బై సోడియం రీఅబ్జార్ప్షన్. ఇప్పుడు ఇంక్రీజ్ H+ లాస్ కాబట్టి ఇట్ లీడ్స్ టు మెటబాలిక్ ఆల్కలోసిస్. నెక్స్ట్ బాటర్ సిండ్రోమ్ అండ్ జెటిల్మెన్ సిండ్రోమ్. బాటర్ సిండ్రోమ్ అండ్ జెటిల్మెన్ సిండ్రోమ్ ఇస్ సేమ్ యాజ్ డ్యూ టు క్రోనిక్ లూప్ అండ్ క్రోనిక్ థయాజైడ్ డైరెటిక్స్ యూజ్. ఓకే, ఇక్కడ దిస్ ఇస్ పర్మనెంట్ డైరెటిక్ యాక్షన్ లెక్క ఉంటుంది ఆర్ క్రోనిక్ లూప్ ఆర్ థయాజైడ్ డైరెటిక్ యాక్షన్ లెక్క కనబడుతుంది. క్రోనిక్ లూప్ ఆర్ థయాజైడ్ డైరెటిక్స్, క్రోనిక్ లూప్ ఆర్ థయాజైడ్ డైరెటిక్స్ యూజ్. అండ్ ఆల్సో లిడిల్ సిండ్రోమ్. Chronic loop or thiazide diuretics use Bartter and Gentleman syndrome and hyperaldosteronism leading to increased H+ loss. Okay, this is mostly related with ఇక్కడ హైపర్టెన్షన్ కూడా ఉంటుంది. ఓకే, హైపర్టెన్సివ్ పేషెంట్స్ విత్ మోస్ట్ బైకార్బోనేట్ లాస్, హైపర్ఆల్డోస్టిరానిజం, బార్టర్, జెటిల్మెన్, లూప్ అండ్ థయాజైడ్ డైరెటిక్స్ క్రోనిక్ యూస్. ఇప్పుడు దీని కాంపన్సేషన్ ఏంటిదంటే ఇదేంటి మెటబాలిక్ ఆల్కలోసిస్ కాబట్టి ఇక్కడ రెస్పిరేటరీ కాంపన్సేషన్ ఉంటుంది. రెస్పిరేటరీ కాంపన్సేషన్ బై హైపోవెంటిలేషన్ అవ్వడం వల్ల ఇంక్రీజెస్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అండ్ ఇంక్రీజ్ H+ లెవెల్స్. ఓకే, increase carbon dioxide levels and increase H+ levels leading to compensation of metabolic alkalosis. Next, respiratory alkalosis. Respiratory alkalosis అంటే మన pH వాల్యూ మోర్ దెన్ 7.45 అండ్ నెక్స్ట్ PCO2 వాల్యూస్. ఆల్కలోసిస్ కాబట్టి లెస్ దెన్ 36 mmHg. ఓకే, pH value more than 7.45 and PCO2 value less than 36 mmHg. This leads to respiratory alkalosis. నార్మల్లీ దీని కాజెస్ ఏంటిదో నేర్చుకోవాలి. PHAST పాస్ట్ అని నేను గుర్తుపెట్టుకున్నా. P ఫర్ panic attack, pregnancy and pulmonary embolism and H for hypoxemia due to high altitude. Okay, high altitude వల్ల కాజ్ అయ్యే hypoxemia, pulmonary embolism, pregnancy and panic attack. A for anxiety and S for salicylates. Salicylates such as aspirin, early aspirin use. Okay, early aspirin use. మనం late aspirin use is seen in hard dash, that is metabolic acidosis with high anionic gap metabolic acidosis. Next, T stands for tumor. Okay, any tumor or salicylates such as aspirin late early use and anxiety, hypoxemia, pulmonary embolism, pregnancy and panic attack leading to respiratory alkalosis. And దీని కంపన్సేషన్ వచ్చేసరికి రీనల్ కంపన్సేషన్ ఉంటుంది. రీనల్ కంపన్సేషన్ ఇస్ బై డిక్రీస్ బైకార్బోనేట్ రీఅబ్జార్ప్షన్. రీఅబ్జార్ప్షన్ అనేది బైకార్బోనేట్ బైకార్బోనేట్ రీఅబ్జార్ప్షన్ ఎట్ ద PCT level is decreased to compensate the metabolic respiratory alkalosis. Okay, so this is types of acid base physiology. ఒకసారి ఎగ్జాంపుల్స్ అనేది చూసుకుంటే ఫైనల్గా మెటబాలిక్ అసిడోసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్.
రెస్పిరేటరీ అసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్. మెటబాలిక్ అసిడోసిస్ అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్ అనేది 2 టైప్స్ లెక్క డివైడ్ అయి ఉంటుంది. సలైన్ రెస్పాన్సివ్, సలైన్ రెసిస్టెంట్. ఇక్కడ బేస్డ్ ఆన్ అనయానిక్ గ్యాప్ హగ్మా అండ్ నగ్మా ఉంటుంది. నార్మల్ పీపుల్ హార్డ్ డాష్, హార్డ్ ఏఎస్ఎస్, అండ్ అనయానిక్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ వచ్చేసరికి గోల్డ్ మార్క్ అని ఉంటుంది, GOLD ఓకే. దీంట్లో G for glycols, O for oxychlorine, L and D for lactate and elactate, M for methanol, ethanol, and A for aspirin, which is late aspirin, and R for renal failure, and K for ketone bodies in alcohol, starvation, and diabetic mellitus. Next, H stands for hyperalimentation or hyperchloremia, and last S for saline infusion, and ఇక్కడ S for spironolactone, acetazolamide. D stands for diarrhea, RTA type 1 and type 2, and Addison's disease. ఓకే. నెక్స్ట్ సలైన్ రెస్పాన్సివ్ ఒకటి, సలైన్ రెసిస్టెన్స్ ఒకటి. సలైన్ రెస్పాన్సివ్ వచ్చేసరికి వాల్ట్, వామిటింగ్, యాంటాసిడ్స్, లూప్ డైరెటిక్స్ విచ్ ఇస్ హిస్టరీ అంటే ప్రజెంట్ ఆర్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ యూజ్. ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటిదంటే హైపర్ ఆల్డోస్టిరానిజం కాకుండా క్రోనిక్ లూప్ ఆర్ థయాసైడ్ డైరెటిక్స్ ఇలాంగ్ విత్ వాటర్ సిండ్రోమ్ అండ్ జిటిల్మ్యాన్ సిండ్రోమ్ కూడా కావచ్చు. ఇక్కడ హైపర్ టెన్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ అసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్. రెస్పిరేటరీ అసిడోసిస్ అంటే ఇట్ ఈస్ డ్యూ టు మనకి అక్యూట్ ఆర్ క్రోనిక్ లంగ్ డిసీజ్, సిఓపిడి ఆర్ ఆస్తమా పేషెంట్స్ ఆర్ రెస్పిరేటరీ మజిల్ ఫెయిల్యూర్ సచ్ as పోలియో కానీ, జీబీఎస్ కానీ, బార్బిటరేట్స్, సెడేషన్, హిప్నాటిక్స్, ఓపియాయిడ్స్, మైస్థీనియా గ్రావిస్ వీటిలలో కూడా ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్ వచ్చేసరికి ఇట్ ఈస్ డ్యూ టు ప్రెగ్నెన్సీ, పల్మనరీ ఎంబోలిజం, and panic attack, and anxiety, salicylates, early salicylates use, and tumor associated with hypoxemia in high altitudes. ఇక్కడ రెస్పిరేటరీ వాటికి మెటబాలిక్ అంటే రీనల్ కంపన్సేషన్ ఉంటుంది, అండ్ మెటబాలిక్ వాటికి రెస్పిరేటరీ కంపన్సేషన్ ఉంటుంది. అండ్ మెటబాలిక్ అసిడోసిస్కి మాత్రమే వింటర్ ఫార్ములా ఇస్ అప్లికబుల్, అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్కి వింటర్ ఫార్ములా ఇస్ నాట్ అప్లికబుల్. ఇఫ్ expected value is less than the experimental value, then it leads to respiratory acidosis, and experimental value is more than the expected value. Sorry, I will write it clarity. ఇప్పుడు క్వశ్చన్లో ఒక వాల్యూ ఇస్తుంది, దట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఆర్ మెజర్డ్ వాల్యూ. మనం వింటర్స్ ఫార్ములా యూజ్ చేసి మనకు ఒక వాల్యూ ఆఫ్ PCO2 వస్తుంది, దట్ ఈస్ predicted value. If experimental value is more than the predicted value, then it leads to respiratory acidosis, which is inappropriate. And experimental value or measured value, ఇప్పుడు క్వశ్చన్ లో ఇచ్చింది, which is less than, okay, if it is less than the predicted value, it is going into respiratory alkalosis అని అర్థం. అంటే respiratory alkalosis అంటే increase CO2 loss డ్యూ టు హైపర్వెంటిలేషన్. ఇక్కడ హైపోవెంటిలేషన్ వల్ల ఇంక్రీజ్ CO2 ఇన్ బాడీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యాసిడ్ బేస్ ఫిజియాలజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్.